హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను మీ ఇందు. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే నేను మిమ్మల్ని కాశీ విశ్వేశ్వర స్వామి గుడికి అయితే తీసుకొచ్చేసాను. నేను కూడా ఇదేనండి ఫస్ట్ టైం అయితే రావటం. స్వామిని మీకు కూడా చూపించాలి అని చెప్పి వీడియో అయితే మీకోసం పెడుతున్నాను. మీరు కూడా స్వామిని దర్శించుకోవాలి. సరే అయితే ఇప్పుడైతే ఎంట్రన్స్లో మనకి ఇలా నవగ్రహాలు ఉంటాయి. పక్కనే నవగ్రహాలు చూసిన అలాగే ఆ నవగ్రహాల చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకున్న పూజ చేసుకున్న చాలా మంచిదండి. మనకి ఏమైనా గ్రహ దోషాలు అవి ఏమైనా ఉంటే పోతాయంట. అలాగే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఈ స్వామివారు అందరూ కూడా ఉన్నారు. అందరినీ కూడా చూసి దర్శనం చేసుకోండి. అందరికీ దర్శన భాగ్యం కావాలన్నా రావాలన్నా సరే రాదు. స్వామి దయ ఉంటేనే మనకి ఆ భాగ్యం కలుగుతుంది. సరే ఇక్కడైతే మనకి సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణేశుడు, అయ్యప్ప స్వామి ముగ్గురు అన్నదమ్ములు కూడా మంచి కూర్చున్నారు, దర్శనం ఇస్తున్నారు మనకి. చూడండి, మీరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి. మీకు ఎవరికైనా సరే ఎలాంటి కష్టాలున్నా తీరని సమస్యలున్నా అన్నీ తొలగిపోవాలని శివయ్యని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను మీకు విశ్వేశ్వర స్వామిని అయితే చూపిస్తున్నాను. చూడండి, ముగ్గురు అన్నదమ్ములు చూసారా ఎంత బాగా ముద్దుగా ఉన్నారో. ఇక్కడైతే పంతులు గారు శుభ్రం చేసేస్తున్నారు, అభిషేకం చేసేసారంట మార్నింగ్. నేను కొంచెం లేట్ అయ్యాను. చూసేయండి, ఇక్కడ మనకి శివయ్య ఎంత బాగా దర్శనమిస్తున్నారో. మనకి ప్రతి ఒక్క టెంపుల్ కూడా తూర్పు వైపు ఉంటుంది, కానీ ఇక్కడ ఈ టెంపుల్ విశేషం ఏంటంటే పడమర వైపు ఉంటారంట శివయ్య. ఈ టెంపుల్ని 1980లో ఇక్కడ ప్రతిష్ఠించారంట శివయ్యని. ఆ పంతులు గారు మనకి చెప్పారు. ఇక్కడేమో టెంపుల్ కడదామని చూస్తున్నారంట, కానీ రేకుల షెడ్ ఉంది ఇక్కడ. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే కడతారంట. కొంతమంది అలా సహాయం చేస్తూ ఉన్నారని చెప్పారు. పూర్తిగా టెంపుల్కి సరిపడే అమౌంట్ ఉంటే కంపల్సరీ టెంపుల్ కడతామని చెప్పారు. శివయ్య కట్టించుకుంటారులేండి ఏదో విధంగా. చూసేయండి, శివయ్యని అందరు కూడా బాగా దర్శనం చేసుకోండి. వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. నాకైతే ఇది ఫస్ట్ టైం శివయ్యని చూడటం ఈ తునిలో. ఇది టెంపుల్ మనకి తుని సెంటర్లో ఆటో స్టాండ్ దగ్గర ఉంటుందండి. ఎవరైనా వెళ్తే మిస్ అవ్వకుండా వెళ్ళి స్వామిని దర్శించేసుకోండి. ఇది మనకి పడమర వైపు ఉంటుంది కాబట్టి పంతులు గారు ఏం చెప్పారంటే, ఇక్కడ నుంచి మనకి ఏమైనా జరగని పనులు ఏమైనా ఉంటే ఇక్కడ స్వామిని దర్శించుకొని స్వామికి చెప్పుకొని వెళ్తే అవి కంపల్సరీ తీరుతాయి అని చెప్పారు. సో ప్లీజ్ మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. మన ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, సబ్స్క్రైబర్స్ అయితే మనకి పెరగలేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటేనే కదా నేను ఇంకా మంచి వీడియోస్ అనేవి మీకోసం పెట్టగలను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శివయ్యకి పంతులు గారు బాగా రెడీ చేశారు చూడండి. చక్కగా అంతా శుభ్రంగా చేసేసి శివయ్యకి మంచిగా బొట్టు పెట్టి రుద్రాక్షలతో మంచిగా అలంకరించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హర హర మహాదేవ శంభో.